నువ్వు ఏం చేసావో నువ్వు మర్చిపోయావు, కానీ దేవుడికి జ్ఞాపకం ఉంది. ఏం చేశావు? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు పట్టుకొని దేవుని దగ్గర నుంచి నువ్వు పారిపోయావు, దేవుని సన్నిధి నుంచి పారిపోయావు, ఆత్మీయతను పక్కన పెట్టేశావు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకొని దేవునికే దూరం అయిపోయావు. అది దేవుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళా నిన్ను దీవించాలి అని అంటే దేవునికి ఒక డౌట్ వస్తుంది. ఏమిటంటే, ఇంతకుముందు దీవించాను ఈ వ్యక్తిని, దీవెనలు పట్టుకొని నాకు దూరం అయిపోయాడు, ఇప్పుడు మళ్ళీ కష్టం వచ్చింది, మళ్ళీ శ్రమ వచ్చింది, మళ్ళీ బాధ వచ్చిందని నా పాదాలు పట్టుకుంటున్నాడు. ఒకవేళ మళ్ళీ నేను దీవించానంటే చేతులారా ఇతన్ని మళ్ళీ నేను దూరం చేసేసుకుంటానేమో అనేటటువంటి అనుమానం దేవునికి మనం కలిగించటం మంచిది కాదు. ఆ మాట మీకు ఎవరికైనా అర్థమైందా? అర్థం చేసుకోండి. మనము కష్టంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇచ్చినప్పుడు ఆ జవాబును పట్టుకొని మనం దేవునికి మరింత దగ్గరగా చేరాలి, కానీ మరింత కృతజ్ఞత కలిగి జీవించాలి, కానీ మరింత రుణపడి జీవించాలి. కానీ ప్రభువా, కష్టం వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు నా అన్న వాళ్ళు ఎవరు పట్టించుకోలేదయ్యా, మా అన్న దగ్గరికి వెళ్ళి సహాయం అడిగా, మా అక్క దగ్గరికి వెళ్ళి సహాయం అడిగా, మా తమ్ముని దగ్గరికి, చెల్లి దగ్గర